హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనందరం మొబైల్స్. ఈరోజు మనము డిస్ప్లేస్ గురించి తెలుసుకుందాం. మొబైల్లో అతి ముఖ్యమైన ఘట్టం డిస్ప్లే నీట్గా లేకపోతే మనం ఫోన్ వాడలేము. టచ్ ఫ్రీక్వెన్సీ సరిగా పనిచేయదు. ఇప్పుడు డిస్ప్లేలో ఫస్ట్ ఇది ఇనిషియల్ డిస్ప్లే. ఇది ప్రతి ఒక్క మొబైల్ షాప్లో వేసే డిస్ప్లే. అతి తక్కువ కాస్ట్ ఉంటుంది. 1400 నుంచి 1500 దాకా పడుతుంది. దీంట్లో మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. కొత్తగా బాక్స్ ప్యాకింగ్ తీసుకుంటే కొంచెం డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, టచ్ ఫ్రీక్వెన్సీ బాగుంటుంది. ఇది వచ్చి 1600 నుంచి 1800 పడుతుంది. దీని తర్వాత ఇప్పుడు విత్ ఫ్రేమ్ డిస్ప్లే దొరుకుతుంది. విత్ ఫ్రేమ్ డిస్ప్లే వచ్చి మనకు ఒరిజినల్ ఎలా ఉంటుందో సేమ్ ఈక్వల్గా అలానే ఉంటుంది. సైడ్ లైటింగ్ కనపడదు, బాగా నీట్గా ఉంటుంది. కనుక విత్ ఫ్రేమ్ డిస్ప్లే వచ్చి 2000 నుంచి 2200 దాకా పడుతుంది. కనుక అది తీసుకోవడం చాలా బెటర్. తర్వాత వచ్చి మనకి ఓఎల్ఈడి డిస్ప్లేస్ వస్తున్నాయి కొత్తగా. ఓఎల్ఈడి డిస్ప్లే అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్నీ ఓఎల్ఈడితో రన్ అవుతున్నాయి. కనుక దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హాఫ్ ఓఎల్ఈడి, 2 ఫుల్ ఓఎల్ఈడి ఉంటుంది. హాఫ్ ఓఎల్ఈడి అంటే ఏంటంటే మనకి అంచులు కొంచెం సైజ్ తగ్గుతుందన్నమాట. అదే ఫుల్ ఓఎల్ఈడి అయితే మన ఒరిజినల్ డిస్ప్లే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అది కూడా విత్ ఫ్రేమ్ దొరుకుతుంది, ఆర్డర్ దొరుకుతుంది. హాఫ్ ఓఎల్ఈడి డిస్ప్లే వచ్చి మనకి 2200 నుంచి 2500 పడుతుంది. అదే ఫుల్ ఓఎల్ఈడి అనుకోండి మనకి 3000 నుంచి 3500 పడుతుంది. అదే విత్ ఫ్రేమ్ అనుకోండి 4000 నుంచి 4000 దాకా పడుతుంది. ఇది ఫింగర్ ప్రింట్ వర్కింగ్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ఎడ్జ్ డిస్ప్లే వచ్చి చాలా ఎక్కువ రేటు పడుతుంది. షోరూంలో కంటే బయట ఇంకా కొంచెం తగ్గుతుంది. కాకపోతే షోరూంలో 45 days వారంటీ ఇస్తున్నారు. కాదు మనం ఇవ్వలేకపోతున్నాము. కనుక బయటికి షోరూమ్కి మహా అయితే ఒక 1000 రూపాయల నుంచి 1500 డిఫరెంట్ ఉన్నది. అంతమించి ఎక్కువ ఉండదు. కనుక ఎడ్జ్ డిస్ప్లే ఎవరు వేయించుకుంటున్నా సరే షోరూంలో వేయించుకోమని నేను ముఖ్యంగా చెబుతున్నాను. పోతే కొందరు డిస్ప్లేలు బేరమాడి వేయించుకుంటున్నారు. చిన్న షాపుల్లో వేయించుకుంటున్నారు. చిన్న షాపుల్లో డిస్ప్లే వేయించుకోవడం వల్ల క్వాలిటీ వేస్తారని గ్యారంటీ ఏం లేదు. అలాగని నమ్మకమైన మెకానిక్ దగ్గర చూసి వేయించుకోవడం చాలా బెటర్.